లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం. జాగ్రత్తగా విందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఇక్కడ చాలా జాగ్రత్తగా విందాం. ఇక్కడ దూతలు ఒక పాట పాడుతూ ఉన్నారు. అది ఏమిటంటే, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ కలగాలని, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ లోకంలో సర్వోన్నతమైన స్థలము, ఆ స్థలములో దేవునికి మహిమ రావాలి. అంతేకాదు, ఈ భూమి మీద ఆయనకి ఇష్టలైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి ఏముండాలని? సమాధానం కలగాలి. 2 విషయాలు. మొదటి విషయం ఏంటి? సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ ఉండాలి. ఈ లోకంలో సర్వోన్నతమైన స్థలము అనేది ఎక్కడ ఉంది? చాలామంది ఉన్నతమైన స్థలాలు అని చెప్తూ ఉండేవాళ్ళు. పాత నిబంధనలోకి వెళ్తే ఉన్నతమైన స్థలాలు అని పేరు పెట్టేవాళ్ళు. ఉన్నతమైన స్థలాలు అంటే వాళ్ళ దృష్టిలో ఎత్తైన స్థలాలు. ఆ ఎత్తైన స్థలాల్లోకి వెళ్ళి, ఉన్నత స్థలాల్లోకి వెళ్ళి వీళ్ళు బలులు అర్పించేవాళ్ళు దేవతలకు. అంటే వాళ్ళ దృష్టిలో ఉన్నతమైన స్థలం దేనికి ఉపయోగపడబోతుందని? దేవునికి బలి అర్పించడానికి ఉపయోగపడుతుందని. మరి దేవునికి బలి అర్పించగలిగిన ఆ సర్వోన్నతమైన స్థలం ఈ లోకంలో ఏముంది? అన్నిటికంటే కూడా ఎవరెస్ట్ పర్వతం చాలా ఉన్నతమైనదని, దాదాపుగా దాని ఎత్తు 8 నుంచి 9 కిలోమీటర్ల వరకు ఉంటుంది అని చెప్తూ ఉన్నాం. మరి ఇట్లాంటి లోక సంబంధమైన ఉన్నతమైన స్థలాల దేవునికి ఇష్టమైనవి కాదు. కానీ దేవునికి ఇష్టమైన ఉన్నతమైన స్థలం ఏదైనా ఉంది అంటే అది మానవుని యొక్క హృదయమే, మనిషి యొక్క హృదయమే. దేవుడు నివసించగలిగే స్థలం ఏదైనా ఉంది అంటే మానవుని యొక్క హృదయమే. మనం గనక జాన్ బన్యన్ రాసిన యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం చదివి, దానితో పాటు ఆయన రాసినటువంటి ఇంకొక పుస్తకం కూడా ఉంది, పరిశుద్ధ యుద్ధం, హోలీ వార్. ఈ పుస్తకాన్ని మనం బాగా చదివితే అక్కడ మానవ ఆత్మని ఒక నగరంగా చెప్తూ, ఆ మానవాత్మ నగరంలో అంటే మానవుని యొక్క ఆ నివాస స్థలములో హృదయాన్ని ఏమంటాం దాన్ని? రాజు నివసించే అంతర్భాగాన్ని ఏమంటాం? రాజు నివసించే అంతర్భాగాన్ని, రాజవాసం, రాజు యొక్క అంతఃపురంగా పరిగణించబడింది. రాజు నివసించే స్థలంగా పరిగణించాడు మానవ యొక్క హృదయాన్ని. ఇలాగా ఈ పరిశుద్ధ యుద్ధంలో మానవుని అంతటిని ఒక మానవ ఆత్మగాను, మానవుల్లో ఉన్న హృదయాన్ని ఇదిగో ఆ రాజ నివాస యోగ్యంగాను, అంటే రాజు యొక్క నివాస యోగ్యంగాను వర్ణించి జాన్ బన్యన్ అక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. అంటే దేవుడు నివసించేది ఎక్కడ అంటే మానవుని యొక్క హృదయంలో. ఈ లోకంలో ఉన్నతమైన స్థలం ఏదైనా ఉంది అంటే అది మానవుని యొక్క హృదయమే. అందుకని ఈ లోకంలో ఏమున్నా సరే దేవుడు కోరుకోలేదు. కానీ దేవుడు ఏమనంటే సామెతల గ్రంథంలో, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము అన్నాడు. అంటే దేవుడు మన నుంచి ఆశించేది ఏమిటి? మన హృదయాన్నే ఆశిస్తున్నాడు. మన హృదయపు సింహాసనం మీదనే ఆయన కూర్చొని రారాజులాగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. అందుకని ఇక్కడ దేవదూతలు పాట పాడుతూ ఉన్నారు. ఏమనంటే, సర్వోన్నతమైన స్థలాల్లో దేవునికి మహిమ ఉండాలి. అంటే సర్వోన్నతమైన స్థలం అంటే ఏమని చెప్పుకున్నాం? మానవుని యొక్క హృదయం. అంటే మానవుని యొక్క హృదయం లోపల ఎవరికి మహిమ రావాలి అంటే దేవునికి మహిమ రావాలి. అంటే మానవుడు ఏ పని చేస్తున్నా సరే తన హృదయంలో ఎవరిని మహిమపరచాలి? దేవుణ్ణి మహిమపరచాలి. అలా మహిమపరిచేలాగా మానవుని యొక్క హృదయము తయారవ్వాలి. ఇది ఆ దేవదూతలు పాడుతున్నటువంటి పాట. నిజంగా మన జీవితాల్లో ఇది 100కి 100 పాళ్ళు సత్యమై ఉంటే గనక దేవుడు మన జీవితాల్లో ఎంత మేలు చేస్తాడో. మన హృదయాలు దేవునికి నివాస స్థలాలుగా ఉండాలి.
అంత మాత్రమే కాదు, మన హృదయాల లోపల నుంచి దేవునికి మహిమ రావాలి. మనం ఏ పని చేస్తున్నాం, మన స్వార్థం కోసమో లేకపోతే మనకేదో పేరు ప్రఖ్యాతులు కీర్తి ప్రతిష్టలు రావడం కోసం కాదు కానీ దేవుని నామానికి మహిమ రావాలి, దేవునికి మహిమ రావాలి. ఈ ఉద్దేశంతో చేసే ప్రతి పని దేవుణ్ణి మహిమపరిచేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దూతలు పాడుతున్న పాట, సర్వోన్నతమైన స్థలాల్లో దేవునికి మహిమ రావాలి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ జీవితంలో దేవునికి సర్వోన్నతమైన స్థలం ఏదైనా ఉంది అంటే నీ హృదయం. మరి నీ హృదయంలో ఆయన నివసిస్తున్నాడా? ఆయనకు నివాస యోగ్యంగా నీ హృదయం ఉంటుందా? లేక ఒకవేళ నీ హృదయంలో సైతానుడు ఒకవేళ నివసిస్తున్నాడేమో, లోక సంబంధమైన ఆశలు, ఆకర్షణలు, వ్యామోహాలు నివసిస్తున్నాయేమో. అలా నివసిస్తూ ఉంటే గనక ఇదిగో నీ హృదయం దేవునికి నివాస యోగ్యమైంది కాదు. నీ హృదయం ద్వారా దేవునికి మహిమ రావడం లేదు. అట్లాంటి ఆ సర్వోన్నతమైన స్థలము, దేవునికి మహిమకరంగా ఉండాల్సిన ఆ స్థలము చివరికి ఏమైందంటే అపవాదికి మహిమకరంగా అయిపోయింది. అపవాదికి నివాస స్థలంగా అయిపోయింది. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈ క్రిస్మస్ దినాల్లో మన హృదయం లోపలికి మనం తొంగి చూసుకోవాలి. ఎంతసేపటికి మనం ఏం చేస్తామంటే మన ఇంటి లోపలికి తొంగి చూసుకుంటాం. ఇల్లు శుభ్రం చేసుకుందామా, అశుభ్రం చేసుకుందామా అని. దానికంటే ముందు మన హృదయం లోపలికి తొంగి చూసుకోవాలి. మన హృదయంలో ఇంకా దేవునికి అయిష్టమైనవి ఏవైనా ఉన్నాయా, వాటిని తీసి పక్కనేయటం. మన హృదయాన్ని శుద్ధి చేసుకుని, దేవా ఇదిగో నా హృదయాన్ని శుద్ధి చేసుకున్నాను కాబట్టి నా హృదయంలోనికి రా, నా హృదయ సింహాసనం మీద ఆశీనుడువు కా, ఇదిగో నీకు మహిమకరంగా నా హృదయాన్ని మలుచు ప్రభు అని మనలను మనం ఆయనకు అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ రెండు మాటలు మనం చూస్తున్నాం. మొదటి మాట ఏం చూసాం? సర్వోన్నతమైన స్థలాల్లో దేవునికి మహిమ రావాలి. అంటే సర్వోన్నతమైన స్థలం అంటే మానవుని యొక్క హృదయం. ఆ మానవుని యొక్క హృదయంలో నుంచి ఎవరికి మహిమ రావాలి? దేవునికి మాత్రమే మహిమ రావాలి. ఇక ఆ రెండో మాట దూతలు చెప్పిన ఏమిటి అంటే, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. నిజంగా ఈ భూమి మీద ఎవరైతే దేవునికి ఇష్టలుగా బ్రతుకుతూ ఉన్నారో వాళ్ళకి వాళ్ళ జీవితాల్లో సమాధానం కలుగుతుంది. ఎటువంటి సందేహం లేదు. ఇది ఒక మాటలో చెప్పాలంటే ఒక ఆశీర్వచనమే అనుకోవాలి. ఎట్లాంటిది ఇది? ఒక ఆశీర్వచనం. దేవదూతలు ఆశీర్వదిస్తున్నారు. ఏమని? ఎవరైతే ఈ భూమి మీద దేవునికి ఇష్టంగా బ్రతుకుతూ ఉంటారో వాళ్ళ జీవితాల్లో ఏముంటది? శాంతి సమాధానంతో నిండుకొని ఉంటుంది. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, మనుషులకు ఇష్టంగా నువ్వు బ్రతికితే నీ జీవితంలో శాంతి సమాధానాలు ఉంటాయేమని గ్యారంటీ లేదు. ఒకసారి గొడవలు ఉండొచ్చు, కొట్లాటలు ఉండొచ్చు, కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ నిండిపోయి ఉండొచ్చు. కానీ దేవునికి ఇష్టకరంగా నువ్వు బ్రతికితే గనక తప్పకుండా 100% నీ జీవితంలో సమాధానం ఉంటుంది. నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది. భార్యాభర్తలకు మధ్య సమాధానం ఉంటుంది. పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య సమాధానం ఉంటుంది. కాబట్టి ఆయనకి ఇష్టలైన మనుషులకు ఈ భూమి మీద సమాధానం ఉంటుంది. మరి నీవు దేవునికి ఇష్టడుగా ఉండాలంటే మరి ఎలా ఉంటావు? చాలామంది అనుకుంటారు ఈ క్రిస్మస్ దినాలు రాగానే దేవునికి ఇష్టడుగా ఉండాలంటే అండి ఎక్కువ చందా ఇస్తే దేవునికి ఇష్టడుగా ఉంటాం, లేకుంటే ఎక్కువ దేవుని పని చేస్తే దేవునికి ఇష్టడుగా ఉంటాం, లేకుంటే మందిరంలో ఎక్కువ పని చేస్తే దేవునికి ఇష్టడుగా ఉంటాం. ఇవి చేయడం తప్పేమీ కాదు. కానీ ఇవి చేస్తే దేవునికి నేను ఇష్టడుగా ఉంటాను అని అనుకుంటున్నావే, అది పొరపాటు. మరి దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యంలో ఏమి సెలవిస్తుందంటే, విశ్వాసము లేకుండా ఆయనకు ఇష్టడై ఉండుట అసాధ్యము అని ఉంది. అంటే దేవునికి నీవు ఇష్టడుగా ఉండాలి అంటే నీ హృదయం లోపల ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఇదిగో నా దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు, నేను ప్రార్థన చేస్తే నా దేవుడు నాకు జవాబిస్తాడు, నేను ఏదైనా చేసినా నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు, నాకు తోడుగా ఉండడం కోసమే ఆయన పరలోకం నుంచి ఈ భూమి మీదకు దిగి వచ్చాడు. ఈ విశ్వాసం నీ హృదయంలో ఎప్పుడూ ఉండాలి. ఎప్పుడైతే ఈ విశ్వాసం నీ హృదయంలో ఉంటుందో తప్పనిసరిగా నువ్వు దేవునికి ఇష్టడుగా ఉంటావు. ఎప్పుడైతే నువ్వు దేవునికి ఇష్టడుగా ఉంటావో నీ జీవితం అంతా కూడా శాంతి సమాధానాలతో నిండుకొని ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు
విశ్వాసం ఉంచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఎవని మనసైతే దేవా, ఎవని మనసైతే నీ మీద ఆనుకుంటుందో వాని నువ్వు ఎట్లా చేస్తావు? పూర్ణ శాంతి గలవానిగా చేస్తావు. మరి అతడు పూర్ణ శాంతి గలవాడుగా ఎట్లా ఉంటాడు? ఎందుకంటే అతడు విశ్వాసం ఉంచి ఉన్నాడు నీ యందు. అంటే అతని హృదయంలో ఏముంది? మొదట విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం ద్వారా అతను ఏమయ్యాడు? దేవునికి ఇష్టుడిగా మారాడు. దేవునికి ఇష్టుడిగా ఉన్న అతనికి దేవుడు ఏమిస్తున్నాడు? పూర్ణ శాంతి ఇస్తున్నాడు, సంపూర్ణమైన సమాధానం ఇస్తున్నాడు, సంపూర్ణమైన నెమ్మది ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో పూర్ణమైన శాంతి నీకు కావాలా? సంపూర్ణమైన సమాధానం నీకు కావాలా? దేవునికి నీవు ఇష్టుడిగా ఉండాలి. మరి దేవునికి ఇష్టుడిగా ఉండాలంటే నేనేం చేయాలండి అంటావా? విశ్వాసంతో ఉండాలి. నీ హృదయంలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఎప్పుడైతే నీవు విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తూ దేవుడు నడుస్తూ ఉన్నావో నీవు దేవుడికి ఇష్టుడిగా ఉంటావు. దేవునికి ఇష్టుడిగా ఉన్న నీ జీవితంలో శాంతి సమాధానాలు దేవుడు ఇస్తాడు. ఇది దూతలు పాడిన పాట. సర్వోన్నతమైన స్థలాల్లో దేవునికి మహిమ ఉండాలి. అంటే నీ హృదయం లోపల నుంచి దేవునికి మహిమ రావాలి. దేవునికి ఇష్టలుగా ఉన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏముండాలి? శాంతి సమాధానాలు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు సమాధానకర్తగా ఈ భూమి మీదకి వచ్చాడు. శాంతికర్తగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన సమాధానానికి అధిపతి అని మనం చదువుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అట్లాంటి సమాధానానికి రాజైన యేసుక్రీస్తు, శాంతికి రాజైన యేసుక్రీస్తు నీ జీవితంలో నా జీవితంలో కూడా ఈ క్రిస్మస్ దినాల్లో ఇదిగో ఈ సంపూర్ణమైన సంతోషాన్ని, సంపూర్ణమైన ఆనందాన్ని దేవుడు నీకు ఇవ్వాలి అని మనం ప్రార్థన చేసుకుందాం.